రీసెంట్ గా ఇస్రో లాంచ్ చేసిన 100వ మిషన్ లో స్పేస్ లోకి పంపిన NVS-02 అనే నావిక్ శాటిలైట్ లో కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఎదురయ్యాయి. ఇస్రో ఈ శాటిలైట్ ని జియో స్టేషనరీ ఆర్బిట్ లో ప్రవేశపెట్టాలని అనుకుంది. దానిలో భాగంగా ఈ శాటిలైట్ ని లో ఎర్త్ ఆర్బిట్ లో నుంచి జియో స్టేషనరీ ఆర్బిట్ లోకి వెళ్లేందుకు వీలుగా దాన్ని జియో స్టేషనరీ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ లో ప్రవేశపెట్టింది. ఇందులో మీకు కొన్ని డౌట్స్ రావచ్చు. డైరెక్ట్ గా దాన్ని జియో స్టేషనరీ ఆర్బిట్ లోనే ప్రవేశపెట్టొచ్చుగా, అలాంటప్పుడు ముందుగా దాన్ని లో ఎర్త్ ఆర్బిట్ లోకి, ఆ తర్వాత జియో స్టేషనరీ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ లోకి ఎందుకు ప్రవేశపెట్టారు? అసలు ఈ శాటిలైట్ లో వచ్చిన ప్రాబ్లం ఏంటి? అసలు ఈ లో ఎర్త్ ఆర్బిట్, జియో స్టేషనరీ ట్రాన్స్ఫర్ ఆర్బిట్, జియో స్టేషనరీ ఆర్బిట్ అంటే ఏమిటి? వీటన్నింటికి ఆన్సర్ ని ఇప్పుడు తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఇస్రో 100వ మిషన్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, చూసేయండి. LEO దీన్నే లో ఎర్త్ ఆర్బిట్ అని అంటారు. ఇది భూమి సర్ఫేస్ నుండి సుమారుగా 200 కిలోమీటర్ల నుండి 2000 కిలోమీటర్ల దూరం వరకు ఉంటుంది. భూమికి దగ్గరగా ఉండటం వల్ల ఇక్కడుండే శాటిలైట్లు చాలా వేగంగా భూమి చుట్టూ తిరుగుతాయి. ఈ ఆర్బిట్ లో ఉన్న శాటిలైట్లు భూమి చుట్టూ ఒకసారి తిరగడానికి దాదాపుగా 90 నిమిషాల నుండి 120 నిమిషాల టైం పడుతుంది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్, హబుల్, స్టార్లైనర్ లాంటి శాటిలైట్లు ఈ లో ఎర్త్ ఆర్బిట్ లోనే ఉన్నాయి. GEO దీన్నే జియో స్టేషనరీ ఆర్బిట్ అని అంటారు. దీన్నే జియో ఎర్త్ ఆర్బిట్ అని కూడా అంటారు. ఇది భూమి సర్ఫేస్ నుండి 35,786 కిలోమీటర్ల పైన ఉంటుంది. ఇక్కడుండే శాటిలైట్లు భూమి చుట్టూ ఒకసారి తిరిగి రావడానికి 24 గంటల టైం పడుతుంది. ఒక విధంగా చెప్పాలంటే ఇక్కడుండే శాటిలైట్లు ఎగ్జాక్ట్ గా భూమి రొటేషన్ స్పీడ్ తో మ్యాచ్ అవుతాయి. అంటే ఇక్కడుండే శాటిలైట్లు భూమి మీద ఉండే ఒక స్పెసిఫిక్ లొకేషన్ వైపు పాయింట్ అవుతున్నట్టుగా కనిపిస్తాయి. టెలికమ్యూనికేషన్, వాతావరణం, నావిగేషన్, ఎర్త్ ని మానిటర్ చేసే శాటిలైట్లను ఈ ఆర్బిట్ లోకే పంపిస్తారు. ఇప్పుడు ఇస్రో పంపిన నావిక్ శాటిలైట్ కూడా ఈ జియో స్టేషనరీ ఆర్బిట్ లోకే వెళ్లాల్సి ఉంది. ఈ ఆర్బిట్ భూమికి చాలా దూరంలో ఉండటం వల్ల డైరెక్ట్ గా శాటిలైట్లను ఈ జియో స్టేషనరీ ఆర్బిట్ లోకి పంపించరు. అలా చేస్తే దానికి ఎక్కువ ఫ్యూయల్ అవసరం అవుతుంది. దానికి కాస్ట్ కూడా ఎక్కువగానే అవుతుంది. మన ఇస్రో మిషన్స్ అన్ని తక్కువ ఖర్చుతోనే చేస్తుంటుంది. తక్కువ ఫ్యూయల్, లో కాస్ట్ లో జియో స్టేషనరీ ఆర్బిట్ లోకి వెళ్లాలంటే దాన్ని ముందుగా జియో స్టేషనరీ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ లోకి పంపించాలి. లో ఎర్త్ ఆర్బిట్ లోకి వెళ్లగానే రాకెట్ సహాయంతో ఆ శాటిలైట్ ను జియో స్టేషనరీ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ లోకి వెళ్లేలా ప్రవేశపెడతారు. లో ఎర్త్ ఆర్బిట్ నుండి జియో స్టేషనరీ ఆర్బిట్ లోకి పంపేందుకు ఈ జియో స్టేషనరీ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ ని ఉపయోగిస్తారు. ఈ జియో స్టేషనరీ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ నే ఎలిప్టికల్ ఆర్బిట్ అని కూడా అంటారు. ఇది దీర్ఘవృత్తాకారంలో ఉంటుంది. భూమి చుట్టూ లో ఎర్త్ ఆర్బిట్ ని మరియు జియో స్టేషనరీ ఆర్బిట్ ని కలుపుతూ ఈ జియో స్టేషనరీ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ చూడ్డానికి ఇలా ఉంటుంది. భూమికి దగ్గరగా ఉండే పాయింట్ ని పెరోజీ అని, భూమికి దూరంగా జియో స్టేషనరీ ఆర్బిట్ లో ఉండే పాయింట్ ను అపోజీ అని అంటారు. ఈ ఆర్బిట్ లో ఉండే శాటిలైట్ జియో స్టేషనరీ ఆర్బిట్ లోకి ఎంటర్ అవ్వగానే ఆ శాటిలైట్ ఉన్న థ్రస్టర్స్ ని మండించి దాని డైరెక్షన్ ని మార్చి అది ఎప్పటికీ జియో స్టేషనరీ ఆర్బిట్ లోనే ఉండే విధంగా చేస్తారు. ఒకవేళ అలా చేయకపోతే ఆ శాటిలైట్ మళ్ళీ జియో స్టేషనరీ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ లో నిరంతరం భూమి చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు ఇస్రో పంపిన NVS-02 అనే నావిక్ శాటిలైట్ కూడా జియో స్టేషనరీ ఆర్బిట్ లోకి పంపేందుకు వీలుగా దాన్ని జియో స్టేషనరీ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ లోకి ప్రవేశపెట్టారు. ఇస్రో శాటిలైట్ జియో స్టేషనరీ ఆర్బిట్ లోకి ఎంటర్ కాగానే థ్రస్టర్స్ ని మండించి దాని డైరెక్షన్ ని చేంజ్ చేసి అది పర్మనెంట్ గా జియో స్టేషనరీ ఆర్బిట్ లో ఉండే విధంగా చేయాలి. శాటిలైట్ లో థ్రస్టర్స్ ని మండించడానికి ఫ్యూయల్ గా హైడ్రోజన్ ని, అది మండడానికి ఆక్సిడైజర్ ని ఉపయోగిస్తారు. ఇవి రెండూ కూడా వేరు ట్యాంకుల నుండి వచ్చి ఒకటిగా కలిసినప్పుడు ఆ థ్రస్టర్స్ మండి శాటిలైట్ ఏ పొజిషన్ లో, ఏ డైరెక్షన్ లో వెళ్లాలో చేంజ్ చేసుకుంటుంది. అసలు ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే శాటిలైట్ జియో స్టేషనరీ ఆర్బిట్ లోకి ఎంటర్ అవ్వగానే ఫిబ్రవరి 2న ఆదివారం రోజు థ్రస్టర్స్ ని మండించడానికి చూస్తే ఆక్సిడైజర్ వచ్చే వాల్వ్ ఓపెన్ కాలేదు. దాంతో థ్రస్టర్స్ మండలేదు, దాని డైరెక్షన్ చేంజ్ కాలేదు. మళ్ళీ ఆ శాటిలైట్ ఎలిప్టికల్ ఆర్బిట్ లోకే వెళ్లిపోయింది. ఇస్రో ఇప్పుడు పంపించిన శాటిలైట్ ప్రత్యేకంగా నావిగేషన్ కోసమే. అలాంటప్పుడు అది ఖచ్చితంగా జియో స్టేషనరీ ఆర్బిట్ లోనే ఉండాలి. అలా అయితేనే దాని ఇన్ఫర్మేషన్ మనకి యూజ్ అవుతుంది. ఇప్పుడు అది ఎలిప్టికల్ ఆర్బిట్ లో ఉండటం వల్ల దానివల్ల ఎలాంటి యూజ్ లేదు. శాటిలైట్ లో ఉన్న పరికరాలన్నీ బాగానే పనిచేస్తున్నాయి. సోలార్ ప్యానెల్స్ కూడా ఓపెన్ అయి శాటిలైట్ కి పవర్ కూడా అందుతోంది. కానీ ఒక ఆక్సిడైజర్ వాల్వ్ మాత్రం ఓపెన్ కాకుండా స్టక్ అయిందని, వీలైనంత వరకు ఆ ప్రాబ్లం ని కూడా సరిచేస్తామని ఇస్రో చెప్తోంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. కొత్తగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఇలాంటి కంటెంట్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.